తెలంగాణలో మరో జిల్లా నుంచి అంగన్వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇది జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి అంగన్వాడీ ఖాళీలకు ఇచ్చినటువంటి నోటిఫికేషన్. రేపు వస్తుంది ఈ నోటిఫికేషన్ 29/6/2026 మనకు ముందస్తుగానే వచ్చింది. సో అఫీషియల్ వెబ్సైట్లో రేపు దీన్ని అప్లోడ్ చేస్తారు. రేపటి నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. 29/6/2026 నుంచి వచ్చే నెల 8వ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు, సాయంత్రం 5 గంటల వరకు. సో ఇక్కడ వెబ్సైట్ లింక్ ఉంటుంది. అప్లికేషన్ చేసేటువంటి వివరాలన్నీ కూడా నేను ఇంతకుముందు పెద్దపల్లి జిల్లాకు సంబంధించింది చెప్పిన. ఒకసారి దాన్ని చూస్తారంటే మన జిల్లా అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు. చాలా సింపుల్, ఈజీగా అప్లై చేసుకోవచ్చు. మొత్తం 3 ప్రాజెక్టులలో 64 అంగన్వాడీ టీచర్ ఖాళీలు, 9 ఆయా ఖాళీలు ఉన్నాయి. మొత్తం 73 ఖాళీలు అయితే ఉండడం అయితే జరిగింది. ఇక దరఖాస్తు చేసుకోవడానికి ఉండవలసినటువంటి అర్హతలు ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి అభ్యర్థినిలు. సో మొగలకు అవకాశం ఉన్నదా అని అడిగిరి ఎవరికి లేదండి, కేవలం అమ్మాయిలకు మాత్రమే. ఆయా హెల్పర్ పోస్టుకు ఇంటర్ అభ్యర్థులు లేకపోతే 10వ తరగతి ఉత్తీర్ణులైనటువంటి వాళ్ళని కూడా తీసుకుంటారట. సో 1/7/2026 నాటికి 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలి. స్థానికత, దరఖాస్తు చేయబోయేటువంటి మహిళల యొక్క అంగన్వాడీ కేంద్రానికి తప్పనిసరిగా స్థానికత వాస్తవ్యులై ఉండాలని చెప్పేసి అయితే తెలియజేశారు. సో గ్రామీణ ప్రాంతానికి గ్రామ పంచాయతీ, పట్టణ ప్రాంతానికి అయితే ఆ వార్డును స్థానికతగా చూస్తారు. ఇక రిజర్వేషన్కి సంబంధించి ఎక్కడైతే ఎవరికైతే కేటాయిస్తారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉన్నది. ఇక 8వ తారీఖు నుంచి మనకు 17వ తారీఖు వరకు మనం అప్లికేషన్ చేసినటువంటి సమయంలో ఏవైతే ధృవపత్రాలు ఇస్తామో వాటిని జిరాక్స్ చేసి వాటికి అటెస్టేషన్ చేసి వాటిని ప్రాజెక్టు కార్యాలయంలో ఇవ్వాలని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సినటువంటి ధృవపత్రాలు కూడా ఇచ్చిండు. పుట్టిన తేదీ, కుల ధృవీకరణ పత్రం, విద్యార్హత ధృవపత్రం అంటే ఇంటర్మీడియట్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ పై విద్యా అర్హతలకు సంబంధించినటువంటివి, అంటే నివాస ధృవీకరణ పత్రము, అంగవైకల్యము, వితంతువు, అనాథ అంటే ఇవి ఆప్షన్ వాళ్ళు ఉంటే. సో పుట్టిన తేదీ, కుల ధృవీకరణ పత్రం, పుట్టిన తేదీ అని అంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్ సరిపోతుంది. ఇక్కడ కుల ధృవీకరణ పత్రం ఖచ్చితంగా ఉండాలి. విద్యార్హతలు సూచించే ఇంటర్మీడియట్, మనం ఇవన్నీ చెప్పుకున్నాయి. నివాస ధృవీకరణ పత్రం, ఈ 4 తప్పనిసరిగా అందరి దగ్గర ఉండాల్సిందే. సో ప్రాజెక్టుల వారీగా ఖాళీల వివరాలన్నీ కూడా మనకి ఇక్కడ ఇచ్చిండు, చూడొచ్చు. సో ఇక్కడ అన్ని ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఖాళీలు అయితే ఉండడం జరిగింది. ఒకసారి మీరు చూసుకోండి. నేను ఇవన్నీ కూడా వాట్సాప్లో షేర్ చేస్తాను. మీరు వాట్సాప్లో జాయిన్ అయితే ఇప్పుడే పొందొచ్చు. ఆల్రెడీ నేను షేర్ చేసిన, మన వాట్సాప్లో ఇప్పటికే చూసారు. వాట్సాప్లో ఉన్న వాళ్ళకి విషయాలు తెలిసి ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ ఇన్స్టాలో రీల్ పెట్టిన, వాట్సాప్లో షేర్ చేసిన. సో వాళ్ళందరూ కూడా ఈ వివరాలన్నీ కూడా చూసుకోవచ్చు. సో ఇది జోగులాంబ గద్వాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక మీ జిల్లాలలో అప్లికేషన్లు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, ఎట్లా అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో నేను మీకు అప్డేట్ ఇస్తాను. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. వాట్సాప్లో జాయిన్ అయితే లేటెస్ట్ అప్డేట్స్ అయితే అందుతాయి. కాబట్టి వాట్సాప్లో జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీ జిల్లా నోటిఫికేషన్ వచ్చినప్పుడు మరో వీడియోలో మీ ముందు ఉంటా. అంతవరకు సెలవు, నమస్కారం. సదా విద్యాసేవలో ఈ గురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.